విశాఖ నార్త్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకు గంటా విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు నిర్ణయంలో మార్పు రాలేదు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా పేరు కనబడలేదు. చివరి ప్రయత్నంగా బుధవారం చంద్రబాబును గంటా కలుసుకున్నారు. విశాఖలో 4 నియోజకవర్గాలు లేదా చుట్టుపక్కల ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని బాబును గంటా విన్నవించుకున్నారు. గంటా విజ్ఞప్తిని తిరస్కరించిన బాబు గతంలో ఆదేశించినట్టు చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో టీడీపీ టికెట్పై ఆశలు వదులుకున్న గంటా శ్రీనివాసరావు విశాఖలో తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అనుచరుల అభిప్రాయాలు తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలిసింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత పార్టీ కష్టకాలంలో గంటా దూరంగా ఉన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం తిరిగి పార్టీకి చేరువయ్యారు. దీంతో గంటాపై చంద్రబాబు, లోకేష్ ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండకుండా ఇప్పుడు టికెట్ కోసం ప్రదక్షిణలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గంటాకు బుద్ధి చెప్పడానికే పొమ్మనకుండా పొగ పెట్టేందుకు చీపురుపల్లి వెళ్లాలనే నాటకాన్ని తెరలేపారు. దీంతో తనకు టికెట్ ఇవ్వద్దనే ఆలోచనతో టీడీపీ ఉందని గ్రహించిన గంటా భవిష్యత్ కార్యాచరణపై తర్జన భర్జన పడుతున్నారు.